వెల్కమ్ టు సినీ రంగం. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల హృతిక్ రోషన్ తో కలిసి నటించిన వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఈ చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఎన్టీఆర్ కెరీర్ కి మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్ లో నటిస్తున్నారు. ఈ భారీ సినిమా వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. అంతేకాకుండా ఎన్టీఆర్ గత చిత్రం దేవర మంచి విజయం సాధించడంతో అప్పట్లోనే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు, ఇప్పటికే దేవర 2 స్క్రిప్ట్ కూడా రెడీ చేసి ఎన్టీఆర్ కి వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. తాజాగా వస్తున్న వార్తలు మాత్రం షాక్ కి గురిచేస్తున్నాయి. ఎన్టీఆర్ దేవర 2 ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే ఉండదనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే, ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యారు ఎన్టీఆర్. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలా వరుసగా సినిమాలు లైన్ లో ఉండడంతో దేవర 2 ప్రాజెక్టు కొంతకాలం పక్కన పెట్టాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. పూర్తిగా క్యాన్సిల్ అయిందా లేక వాయిదా మాత్రమేనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరో ఆసక్తికరమైన వార్త ఏంటంటే, దేవర 2 ఇంకా చాలా సమయం ఉండడంతో కొరటాల శివ దేవర నుండి బయటికి వచ్చి నాగచైతన్య కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అటు ఎన్టీఆర్ ఇటు కొరటాల శివ ఇద్దరూ ఫ్రీ అయ్యాక దేవర 2 చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి దేవర 2 ఇప్పుడప్పుడే ఉండదని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? ఎన్టీఆర్ ఈ సినిమా వదిలేయాలా లేక తప్పనిసరిగా చేయాలా? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.